అందరూ ఈరోజు కౌంటీ వచ్చేసి SRH సాయి వర్సెస్ ఇంకా MI లడ్డు. ఈరోజు కౌంటీ వచ్చేసి 18 balls 55 runs. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ బాల్ వేస్తుండు. ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఒక 6 లేపిండు. ఓకే గైస్, ఇప్పుడు లడ్డు అన్నకి వికెట్ తాగుతుందా లేకపోతే మళ్ళీ గాల్లోకి 6 కొట్టేస్తాడా? 6 ఇగో ఆఖరికి ఎంపైర్ కూడా చెప్తుండు 6 అని. అది గాల్లోకి ఇట్లా లేచింది బాల్. అన్ని బాల్స్ అట్లనే పోతాయా లేకపోతే ఆ వికెట్ కి తాకుతుందా చూద్దాం. సాయి అన్న బౌలింగ్ ఇప్పుడు స్పీడ్ వేయడానికి రెడీ ఉన్నాడు. అక్కడున్న లడ్డు అన్న కూడా ఆ స్పీడ్ బాల్స్ ని గట్టిగా ఆకాశంలో కొట్టడానికి రెడీగా ఉన్నాడు. చూద్దాం ఇప్పుడు ఎవరు విన్ అవుతారు. సెకండ్ బాల్ డాట్ బాల్. ఎంపైర్ చెప్తుండు డాట్ బాల్ అని. నెక్స్ట్ బాల్ వేస్తుండు. డాట్ బాల్ అయింది. అసలుకి వికెట్ అని అనుకున్నాం. ఇప్పుడు లడ్డు అన్న పైకి లేపుతాడు అనుకున్నాం కానీ వికెట్ కి తాకింది. కానీ అది డాట్ బాల్ అయింది కాబట్టి అది నాట్ ఎ వికెట్. సో అందుకే ఇప్పుడు ఇంకోసారి బాల్ వేస్తుండు. 4 అయింది. అగో ఎంపైర్ కూడా చెప్తుండు అసలుకి 4 అయింది అటు సైడ్. ఆయన వచ్చేసిండు. ఇప్పుడు లాస్ట్ బాల్ వేస్తుండు. 6 లేపిండు. మళ్ళీ బయటికి వెళ్ళింది. అగో అక్కడ ఉన్న ఎల్లో టీ షర్ట్ ఫీల్డర్ ఇప్పుడు బాల్ వేసేసిండు. వచ్చేసింది బాల్. ఎంపైర్ కూడా చెప్తుండు 6 అని. అది గాల్లోకి ఇట్లా వెళ్ళిపోయింది. అది ఫస్ట్ ఓవర్ ఫినిష్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. మళ్ళీ బౌలింగ్ వేస్తుండు. బాల్ వేస్తుండు. ఓ డాట్ బాల్ అయింది. మళ్ళీ వికెట్ పడుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ అట్లా ఫీలింగ్ వచ్చినప్పుడే ఇట్లా పైకి లేపిండు. చూద్దాం ఇప్పుడు అక్కడ ఉన్న వికెట్ కి తాకుతుందా లేదా. ఇంకో బాల్ వేస్తుండు. సాయాన్ని ఇంకో బాల్ వేస్తుండు. మళ్ళీ గాల్లోకి లేపిండు. ఓ మై గాడ్ 6. మళ్ళీ 6 వికెట్. డిక్లేర్ అయిపోయింది వికెట్ అని. ఓ షిట్ మ్యాన్. అరే బాప్రే, అసలుకి వికెట్ ఎట్లా పోయింది గైస్ అసలు అర్థం కావట్లే. ఆ బౌండరీ లైన్ క్రాస్ అయితే అవుట్ అన్నట్టు. సో అవుట్ అయింది కాబట్టి ఇప్పుడు వికెట్ అని డిక్లేర్ చేస్తుండ్రు. ఇగో బిట్టు అన్న కూడా చెప్తాడు అవుటా. అవుటే. అసలుకి నేను 6 కొట్టిండ్రు అనుకున్నా. అసలు కౌంట్ అయిందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతలో ఒక బాల్ వెళ్ళింది. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు ఏ టీం విన్ అవుతుంది, ఎంఐయా SRHా? అసలుకి నాకు పెద్ద డౌట్ ఉంది. 6 లేపిండు కానీ అవుట్ అయిపోయిండు. అది ఎట్లా అనే నా కన్ఫ్యూజన్. సో మీరు కామెంట్స్లో చెప్పండి. ఎంఐ అవుట్ అవుతుందా లేకపోతే SRH అవుట్ అవుతుందా చూద్దాం గైస్. లెట్స్ గో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఎందుకంటే మేము హార్డ్ వర్క్ చేసి వీడియో చేస్తున్నాం. అసలుకి ఈ గ్రౌండ్ లా వీడియోస్ నాట్ అలౌడ్ కానీ మేము ఆయన ఫోన్ తెచ్చి చేస్తున్నాం పర్మిషన్ అడిగి. ఫ్రెండ్స్ లడ్డు అన్న అంత హైట్ ఎక్కిండు చూడండి. దొంగలాగా బాల్ కోసం ఎట్లా పోతుండో. ఇప్పుడు మళ్ళీ బౌలింగ్ వేస్తుండు. మళ్ళీ డాట్. అసలుకి నమ్మబుద్ధి అవట్లే. ఏం డాట్లు అబ్బా. అప్పుడేమో 6 లేపిండే ఇప్పుడేమో డాట్లు. ఇప్పుడు ఎంపైర్ కూడా రెడీగా ఉన్నాడు డిసిజన్ కి. నువ్వు ఎంపైర్ రా. SRH గురించి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా? దాన్ని దొంగ ఎంపైరింగ్ అంటారు. దొంగ ఎంపైరింగ్ గైస్. ఇట్లాంటి ఎంపైర్లను నమ్మద్దు. మెల్లగేయాలని చెప్తుండే ఇప్పుడు లడ్డు అన్న. పేస్ వచ్చిందంట అందుకే ఇప్పుడు మళ్ళీ బిట్టు అన్న కూడా ఏడొచ్చిందిరా పేసు అని అంటుండు.
ఇప్పుడు లా బాల్ అని స్టేట్మెంట్ ఇచ్చేసిండ్రు, నాట్ అవుట్. మళ్ళీ సాయి అన్న బౌలింగ్ వేస్తుండు, చూద్దాం. ఓ లో బాల్ 6. కానీ అయినా ఈ ఎంపైర్ అయితే నమ్మద్దు. SRH కి సపోర్ట్ ఇస్తుండు. ఎంపైర్ అనే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయొద్దు. హాయ్ ఫ్రెండ్స్, IPL 2026 ఎవరు గెలుస్తారో గెస్ట్ చేయండి, కామెంట్స్ లో చెప్పండి. సరే, కామెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు మ్యాచ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మళ్ళీ సాయి అన్న ఫామ్ లోకి వచ్చేసిండు, చూద్దాం. బౌలింగ్ వికెట్ తీస్తాడా, డాట్ ఇస్తాడా, లేకపోతే 6 ఇస్తాడా? ఓ అవును, ఒక రూల్ ఏంటంటే ఈ బౌండరీ దాటి బయటికి వెళ్తే అది అవుట్. సో అవుటా కాదా? ఇట్స్ అన్ అవుట్. వికెట్ పడ్డది. అనుకున్నా SRH వాళ్ళు అవుట్ చేస్తారని. అట్లా అని నేను రెండుకి సపోర్ట్ ఇస్తా. ఎందుకంటే నేను ఒకళ్ళకి సపోర్ట్ ఇస్తే నన్ను చీటింగ్ అంటారు. ఇట్లా దొంగ చీటింగ్ పనులు చేయొద్దు వీళ్ళలాగా. లాస్ట్ ఇక 1 వికెటే ఉంది. ఇప్పుడు అందరు కలిసి ఇప్పుడు ఓన్లీ 5 balls లో 25 runs కొట్టాలి. చూద్దాం, లెట్స్ గో. అసలుకి ఇతను చెప్పిన అనౌన్స్మెంట్ ఎంపైర్ది చూద్దాం. 25 కొట్టగలుగుతాడా 5 balls లల్లా? అసలుకి ఎవరు కొడతారో నేను చూస్తా, మీకు కూడా షేర్ చేపిస్తా, చూద్దాం. ఇప్పుడు వస్తున్నాడు బౌలర్, ఫామ్ లో నిజంగానే ఉన్నాడు. లైక్ చూడండి, ఫామ్ లో ఉన్నాడు. నవ్వుకుంటా ఇప్పుడు సైలెంట్ కిల్లర్ అయిపోతాడు బౌలర్. నేను అప్పుడే చెప్తున్నా. ఆగో, చూసినావా బౌలింగ్ ఎంత స్పీడ్ వేయాలనుకుంటుండు? ఇప్పుడు చూడు, మళ్ళీ బిట్టు అని వచ్చి సాయి అన్నకు చెప్తుండు బౌలింగ్ ఎంత స్పీడ్ వేయాలి అని. ఓకే, చూద్దాం. అరే 6 లేపిండు. ఓ ఇక్కడ ఉంది అసలుకి. ఓకే, ఆ దుప్పలలో పడ్డది. అసలు అర్థం కావట్లేదు ఎక్కడుందో, కానీ ఆ తుప్పలలోనే పడ్డది. 6 అని కూడా ఎంపైర్ చెప్తుండు. ఎంపైరే ఇప్పుడు 6 అని అన్నాడు. ఇప్పుడు ఎంపైర్ ఫీల్డింగ్ కూడా చేయాలి, అదే ఒక రూల్. సో వాళ్ళు ఇప్పుడు బాల్ తీసుకురావడానికి వస్తుండ్రు. సాయన్న, ఈ మ్యాచ్ గురించి ఏమైనా షేర్ చేస్తావా? ఈరోజు అయితే పక్కా ఎంఐ అయినా గెలవదు అనుకున్నా. అంత ఫామ్ లో నిన్న అయితే వాడి ఫామ్ 6 లేపుతుండు. ఇంకా చూద్దాం ఎవరు గెలుస్తారో. 4 balls 90 runs ఉంది. మీరే గెలుస్తారు కదా అన్న, అట్లాంటి వికెట్లు ఇస్తుండ్రు. ఇంకొక వికెట్ ఉంది కదా, చూద్దాం. ఓకే, చూద్దాం 5 balls లలో వికెట్ తీస్తారా లేదా? అన్న మీరేం షేర్ చేసుకుంటారు? 5 balls లో వికెట్ తీస్తే లాస్ట్ 4 లో వికెట్ తీస్తే SRH విన్ అవుతుంది. అందరూ SRH కోరుకుంటున్నారు. ఏమన్నా షేర్ చేసుకుంటారా ఇంకా? అంతేనా? ఓకే ఫైన్, చూద్దాం ఈ మ్యాచ్ గురించి. ఇప్పుడు 4 ఆ 6 ఆ లేకపోతే వికెట్ అది ఇప్పుడు బౌలర్ చేతిలోనే ఉంది, ఇంకా బ్యాటర్ చేతిలోనే ఉంది. చూద్దాం, సాయి అన్న వికెట్ తీస్తాడా, లేకపోతే అక్కడ ఉన్న లడ్డు అన్న 6 లేపుతాడా? చూద్దాం. ఓ మై గాడ్, డాటా. ఓ ఇట్స్ రీబాల్ అంట. పేస్ వచ్చింది, సో రీబాల్ అంట. పేస్ వచ్చిన బాల్స్ నాట్ కౌంట్, అదొక రూల్. మా బౌండరీ అంటున్నా, మా ఫుల్ గ్రౌండ్ లో అదొక రూల్. పేస్ బౌలింగ్ నాట్ కౌంట్, సో దానికి రీబాల్ వేయాలి. సో అందుకే ఇప్పుడు ఫామ్ లో రెడీగా ఉన్నాడు. ఓకే, ఎంఐ కాదు అది SRH. చూద్దాం ఎంఐఓ SRH చూద్దాం విన్ అయ్యేది. ఓ మై గాడ్, వెరీ క్లోజ్. ఇగో గైస్, ఇప్పుడు అక్కడ ఉన్న వికెట్ కి తాకింది అనుకున్నాం, బట్ అది పేస్ అని చెప్పిండ్రు. ఇప్పుడు జర్రుంటే వికెట్ పడిండే, కానీ వికెట్ పడినా అక్కడ ఉన్న లడ్డు అన్న పేస్ ఇచ్చేస్తాడు. పేస్ ఇచ్చేస్తే మళ్ళీ రీబాల్ వస్తుంది. అప్పుడు రీబాల్ వేసి ఎందుకు మనకి బాధ? ఈ బౌలింగ్ వేస్తుండు. ఓ బౌండరీ బయటికి వెళ్తే అవుట్. నేను ముందే చెప్పిన, జర్రుంటే అవుటే. నేనేం షేర్ చేయాలనుకుంటున్నా అంటే, సాయి అన్న బౌలింగ్ స్పీడ్ వేస్తాడేమో, కానీ లడ్డు అన్న కొట్టే షాట్లకి విన్ అవుతాడేమో. ఓ నేను చెప్పిన
ఓ జరుంటే బౌండరీ పోయిండే. బౌండరీ రాక్స్ ఉన్నాయా, ఆ టచ్ అయ్యి మళ్ళీ బౌన్స్ అయ్యి లోపలికి వెళ్ళిపోయింది. సో 2 balls 15 runs. ఓ మై గాడ్, అసలు 15 runs 2 balls లో ఎవరు చేయగలుగుతారు? అసలుకి ఎంత కోపంలో ఉన్నాడంటే సాయన్న, ఆయన 2 6 డైరెక్ట్ కొట్టినా విన్ అవర్. ఇట్ ఈస్ ఈజీ విన్ ఫర్ SRH. ఓ 3 balls అట్లయితే విన్ అవచ్చు. 2 balls అయితే చెప్పుకోవచ్చు. ఓ మై గాడ్, ఇట్స్ 6. మళ్ళీ తుప్పలలో పడ్డది. అసలుకి అన్ని షాట్లు ఇట్లా ఇటు పోతుంది, లేకపోతే మళ్ళీ లేపి అటు పోతుంది, లేకపోతే లేపి 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 అటు వెళ్ళిపోతుంది. సరే బాల్ తీస్తున్నారు. అవును, ఇప్పుడు ఇది ఇంటెన్స్. 2 balls-లలో 9 runs ఎవరన్నా చేయగలుగుతారా చూద్దాం. 2 6 లైన్గా కొట్టితేనే విన్ అవ్వచ్చు. చూసినా సాయన్న చెప్పు తీసుకొని కొట్టుతుండు, అంత కోపంలో ఉన్నాడు. కానీ మనకు నవ్వు చూపిస్తుండు. గుండెల్లో మస్తు కోపం ఉందేమో సాయన్నకు. బిట్టు అన్న ఎంత గెలుకుతుండంటే అంత గెలుకుతుండు. యా, ఓ డాట్ బాల్, ఒక్క 6 కొట్టిన విన్ అవ్వని ఛాన్స్ ఇది. సో ఎస్, ఈజీగా చెప్పచ్చు, విన్నర్ ఆఫ్ ద మ్యాచ్ ఈజ్ SRH. అంతే, నమ్మలేకపోతున్నాం. ఆ లడ్డు అన్న ఇట్లా షాట్లు లేపే అన్న మా గ్రౌండ్ లో ఎన్ని షాట్లు కొట్టిండంటే బౌండరీ బయటికి వెళ్ళిపోయేంత షాట్లు, 100 meters పోయేంత షాట్లు, అన్ని షాట్లు ఉండే. ఇప్పుడు బాల్ 6 కొట్టాడు, బట్ SRH won. దొంగెంపర్ #దొంగెంపర్. అసలుకి ఎవడన్నా టీమ్ కి సపోర్ట్ చేస్తారా? దొంగ, అరే దొంగెంపర్. SRH గెలిచింది గైస్. మీరు ఎవరు అనుకున్నారో కామెంట్ లో పెట్టండి. అసలుకి SRH అయితే విన్ అయిపోయింది. గో. ఎంఐ అయితే ఓడిపోయింది గైస్ నా బౌలింగ్ లో అయితే. సో ఇంకేమైనా షేర్ చేసుకుంటారా? ఇంకేం లేదు ఒక్క మీద గైస్. ఇంకా లడ్డు అన్న అసలుకి ముఖం దాచుకోవాల్సి వస్తుంది, కానీ బాల్ వెతుకుతూనే ఉన్నాడు. ఓకే, నువ్వేం షేర్ చేసుకుంటావు? మీకు ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, షేర్ చేయడం అంటే అది మోస్ట్ పీపుల్ చేయరు. మీరు ఒక లైక్ ఇచ్చినా సబ్స్క్రైబ్ ఇచ్చినా నేను సంతోషంగా ఉంటా. మా వీడియోలు ఎంజాయ్ చేయండి, ఎందుకంటే మా ఛానల్లో తెలుగు వీడియోలు అనేటి ప్రీషియస్. సో యా, మళ్ళీ లడ్డు అన్న రియాక్షన్ చూద్దాం అతను వచ్చేసినాక.